ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ విజయోత్సవ సభ నిర్వహిస్తూ ఉన్నాం. మరి విజయోత్సవ సభకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి రాష్ట్ర నాయకులు అన్న రామస్వామి అన్న గారు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం బాలరాజు, మరొక రాష్ట్ర నాయకుడు గండి బాలరాజు, మరి దుబ్బల అంజన్న రాష్ట్ర నాయకులు, నర్వ కృష్ణన్న మరియు రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కుందేటి వెంకటయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి మండల గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ విజయోత్సవ సభకి హాజరయ్యారు. ఇప్పుడే చూశారు మీరు అందరూ. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ర్యాలీగా ఈ కన్వెన్షన్ హాల్ దగ్గరికి రావడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు 30 సంవత్సరాల మా ఆకాంక్ష, మాదిగ ఉపకులాల చిరకాల కోరిక. మరి 6 మందితో కూడినటువంటి ధర్మాసనం చంద్ర చుండ్రు అనేటువంటి జడ్జు నేతృత్వంలో వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి, రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉంది. మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జనాభా ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ తీర్పు దేశం మొత్తం చూసింది, ప్రపంచం మొత్తం చూసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నార్త్లో కొంత వ్యతిరేకత ఉన్న తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి 2008లో కూడా ఉషా కమిషన్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో క్లియర్ కట్గా అప్పుడే రిపోర్ట్ ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు అక్కడ తీర్పు వస్తుంది. మరి అదే రోజు అసెంబ్లీలో వర్గీకరణకు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొదట దేశంలోనే మేము అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆయనకు కూడా ధన్యవాదాలు మేము తెలియజేస్తా ఉన్నాం. మరి జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి అనుకూలం కాదు. ఎస్సీ వర్గీకరణ అనేది కులాల్లో ఉన్నటువంటి కింది కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు అందకపోతే ఆ రిజర్వేషన్లు అందాలంటే దాంట్లో ఏబిసిడి కేటగరైజేషన్గా చేయాలని గత 30 సంవత్సరాల నుంచి దండోర ఉద్యమం నడుస్తూ ఉంది. మరి 2004లో కొట్టేసినప్పుడు అది పంజాబ్ దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ పిటిషన్ ద్వారా మొన్నటి వరకు కూడా ఆ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగి మొన్న 2004లో 1వ తారీఖు పొద్దున 11 గంటలకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి మా సోదరులు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ కలిసి ఉందాం, మనం విడిపోవద్దు, కలిసి ఉంటే కలిసి సుఖం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కలిసి ఉందాం, ఎప్పుడు కలిసి ఉందాం? మనం అన్నదమ్ముల లెక్క మన వాటాలు పంచుకున్నప్పుడు, ఎవరికి రిజర్వేషన్ అందట్లేవో వాళ్ళకి రిజర్వేషన్ అందినప్పుడు మనం ఖచ్చితంగా కలిసి ఉందాం, రాజ్యాధికారం వైపు వెళ్దాం. కానీ సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడము అది చాలా తప్పు. మరి 2004లో కొట్టేసినప్పుడు మేము దాన్ని వ్యతిరేకించలే. మేము న్యాయం మా వైపు ఉంది, మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి, అది ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి మేము 30 సంవత్సరాలు పోరాటం చేసినాం. 30 సంవత్సరాల్లో 2004లో కొట్టేస్తే 2024 అంటే 20 సంవత్సరాలు మాకు ఆ తీర్పు రావడానికి ఆ సమయం పట్టింది. మేము ఓపికగా మరి అనేక ఉద్యమాలు చేస్తూ, ఆ ఉద్యమాలతో పాటు మా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము పోరాటం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి, మరి మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, మరి కమిటీ సభ్యులుగా దామోదర్ రాజనరసింహ గారిని, మరి మిగతా ఇంకా కొంతమందిని ఆ ఎమ్మెల్యేలని తర్వాత ఆ మినిస్టర్లను పెట్టి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ విధి విధానాలని తొందరగా ప్రకటించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరి కేంద్ర ప్రభుత్వానికి ఇంకా పంపించలేదని చెప్పే సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెంటనే రాష్ట్రాలకు సిఎస్లకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, మరి అమిత్ షా గారిని, మోడీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెడితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని కొంత డిలే చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేంద్రం వెంటనే సిఎస్లకు, రాష్ట్రాలలో ఉన్న సిఎస్లందరికీ కూడా వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును పంపించి అమలు చేయాలని చెప్తే వర్గీకరణ తొందరగానే అవుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా వర్గీకరణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్పెషల్ ఆర్డినెన్స్ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తానని చెప్పారు. కాబట్టి ఆ స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా ఆ నూతనంగా ఏర్పడే మన ఉద్యోగాల్లో కూడా వర్గీకరణ అమలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే
వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం అన్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు జనాభా సెన్సెస్ లెక్కలు కాలేదు, జనాభా సెన్సెస్ లెక్కలు అయిన తర్వాతనే ఆ వర్గీకరణ చేయాలని చెప్తారు. ప్రభుత్వం దగ్గర పూర్తి డాటా ఉంటుంది. 2011లో జరిగిన సెన్సెస్ ప్రకారం మరి కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో కూడా కుటుంబ సర్వే చేసినప్పుడు మరి ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే 24 గంటల్లో జనాభా లెక్కలు తెప్పించుకొని ఆ లెక్కల ప్రకారం వర్గీకరణ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి నాయకుడిగా ఉండి మా కంటోన్మెంట్ నుంచి ఎంపీగా గెలిచి, మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ముఖ్యమంత్రి మీద మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకంటే మాదిగ ఉపకులాల గురించి ఆయన గ్రౌండ్ లెవెల్లో తెలుసు. కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి కూడా ఆయనకు పూర్తిగా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఇది న్యాయమైన డిమాండే అని మొదటి నుంచి కూడా ఆయన సపోర్ట్ చేసింది. కాబట్టి సపోర్ట్ చేసింది ఏ రకంగా సపోర్ట్ చేసిందో అదే రకంగా వర్గీకరణని చేసి పెడితే భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి మరొకసారి ముఖ్యమంత్రి మాదిగ ఉపకులాలు చేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ. విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రోగ్రామ్ చేసినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మ్యూజిక్ కొట్టు బాబు, మ్యూజిక్ కొట్టమ్మా.
తరఫున మరికెల్ మండల్లో సూర్యచంద్ర కన్వెన్షన్ హాల్లో సుప్రీంకోర్టు తీర్పు గౌరవిస్తూ మాదిగలకు న్యాయమైన డిమాండ్ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 6 మంది జడ్జిలు ఆగస్టు 1వ తారీఖు జడ్జిమెంట్ ఇచ్చినందుకు దాన్ని స్వాగతిస్తూ విజయోత్సవ సభని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. మాదిగలంటే ఆది జాంబవుని వారసులు. మాదిగలంటే ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళినా రకరకాల పేరు మీద, చెమ్మార్ల పేరు మీద, మోచీల పేరు మీద ఈ మాదిగ కులం మనకు కనిపిస్తా ఉంటుంది. ఇంత గొప్ప, ఇంత పెద్ద కులానికి అన్యాయం జరిగిందని 94లో ఉద్యమం మొదలైంది. 94లో ఉద్యమం మొదలై అనేక మంది పిల్లలు ప్రాణ త్యాగాలు చేశారు. మరి 2000 సంవత్సరానికి వచ్చే వరకు 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రామచంద్రరావు కమిషన్ వేసింది. మరి చంద్రబాబు నాయుడు రామచంద్రరావు కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నివేదికలు తెప్పించుకుంటే ఒకే ఒక కులం, మాల కులం, మాదిగలకు అన్యాయం చేస్తూ రిజర్వేషన్ ఫలాలన్నింటినీ కూడా ఆ మాల కులమే తీసుకెళ్తుందని చెప్పి రామచంద్రరావు కమిషన్ క్లియర్ కట్ గా చెప్పింది. మరి రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. మరి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 2000 నుంచి 2004 వరకు రామచంద్రరావు కమిషన్ పరిగణన తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేస్తే స్వాతంత్రం వచ్చి మనకు 47లో స్వాతంత్రం వస్తే 2000 సంవత్సరానికి కూడా 25,000 ఉద్యోగాలు మనకు రాలే. మరి 2000 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు 25,000 పైచిలకు ఉద్యోగాలు మనకు వచ్చినాయి. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మనకు అన్ని రిజర్వేషన్ ఫలాలు అందినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా చాలా విషయాలు వర్గీకరణ అడ్డుకోవడానికి కొన్ని శక్తులు బయలుదేరి నుంచి 2024 వరకు కూడా ఈ జాతికి జరిగిన నష్టం మీద కూడా పూర్తి వివరాలతో, జీవనతో మాట్లాడడానికి ఇక్కడ వచ్చిన కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనము స్వాగతిస్తూ ఈరోజు విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. కాబట్టి దీనికి సభాధ్యక్షత గండి బాలరాజు గారిని వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. కోరుకుంటూ సమయం సందర్భాన్ని బట్టి దయచేసి ప్రతి ఒక్కరు పాటించవచ్చు. అన్న మీ పేరు, మీరు పరిచయం కావాలని చెప్పినాం, సభకు వేదికకు పరిచయం కావాలని చెప్తున్నాం. నా పేరు సీమ బాలకృష్ణయ్య, మరికేల్ మండలం టీఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడిని. అదేవిధంగా మండలం టీఎంఆర్పిఎస్ అధ్యక్షుడు. అదేవిధంగా మండల నా పేరు సీమ శివకుమార్, మరికేల్ ఉప సర్పంచ్, టీఎంఆర్పిఎస్ నాయకులు. అదేవిధంగా నా పేరు సీమా గోపాల్, మరికెల్ మాజీ ఎంపీటీసీ 3. ఇప్పుడు ఈ ఆధ్వర్యంలో నాకు ఇడికరాజన్న మండల నాయకులుగా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా.
విముక్తి